గుడ్ ఈవినింగ్ ద అడ్రస్. వెల్కమ్ టు కాఫీ విత్ కళ్యాణ్. ఇప్పుడు మనం కళ్యాణ్ గారి ఇంటికి వచ్చాం. ఆయన అడిగి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నాం. హాయ్ కళ్యాణ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కళ్యాణ్ గారు, మీ గురించి మీ పర్సనల్ డీటెయిల్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంచెం మీ గురించి బ్రీఫ్గా చెప్తారా? డెఫినెట్లీ అండి. నా పేరు కళ్యాణ్ జంగాల అండి. C212 అండి. నేను MCA పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను పర్ఫార్మెన్స్ ఆర్కిటెక్ట్గా ఒక MNCలో వర్క్ చేస్తున్నాను. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరెక్ట్ అండి. కళ్యాణ్ గారు, అడ్రస్తో మీకున్న అనుభవాలు ఏంటి? అడ్రస్లో మీకుండే హ్యాపీ మూమెంట్స్ ఏంటి? మాకు కొంచెం షేర్ చేస్తారా? డెఫినెట్గా అండి. చాలా ఉన్నాయండి అడ్రస్ అనుభవాలు కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ. ఇనీషియల్గా 2021లో మేము వచ్చే టైంకి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదండి. ఈవెన్ C బ్లాక్ ర్యాంప్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, సెల్లార్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, పవర్ కానీ, సబ్స్టేషన్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదండి. ఉన్న ఈ ఎవరైతే ఇనీషియల్గా ఉన్న గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 30-40 మెంబర్స్, మేము అందరం కూర్చొని సార్ట్అవుట్ చేసామండి ఇష్యూస్ అన్నిటిని. వెరీ గుడ్. అంటే మీకు అడ్రస్లో ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి ప్రదేశం మీకు తెలుసు. అవునండి, ఎందుకంటే ముందు నుంచి ఉన్నాం కదండి. సో మీరు అనుభవాలు చెప్పారు. మీకు అడ్రస్లో ఉండే హ్యాపీ మూమెంట్స్ కొంచెం మాకు షేర్ చేస్తారా? చాలా అండి హ్యాపీ మూమెంట్స్. అడ్రస్ అంటేనే హ్యాపీనెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. స్టార్ట్స్ విత్ 2021 అండి, వినాయక చవితి అండి. అదే మా అందరినీ ఇనీషియల్గా చాలా స్ట్రాంగ్ చేసిందండి ఇక్కడున్న ఫ్యామిలీస్. B and D మధ్య వినాయకుడిని పెట్టుకున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ అంతా B కింద జరిగాయండి. అది అప్పుడు యాంఫీ థియేటర్ లేదు. యాంఫీ థియేటర్ లేదండి. ఈవెన్ క్లబ్ హౌస్ కూడా లేదండి. క్లబ్ హౌస్ వచ్చింది 2024 అండి. సో అలాంటి ఫెసిలిటీస్ లేవండి. అలాగే ఈవెన్ పిక్నిక్లు అండి, చెరుకురి గార్డెన్స్లోని పిక్నిక్ అది జరిగింది. అడ్రస్ రెసిడెంట్స్ అందరూ కలిసి అండి. చాలా చాలా బాగా జరిగిందండి అది పిక్నిక్. అలాగే ఉమెన్స్ డే అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు, చాలా సెలబ్రేషన్స్ అని అడ్రస్ లో బాగా జరుగుతాయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు, నాకు మా ఊరంటే చాలా ఇష్టం. మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. ది అడ్రస్ అంటే మీకు చాలా 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 ఇష్టం. ఎందుకు ఇష్టం మాకు కొంచెం షేర్ చేయగలరా? అడ్రస్ అంటే అందరికీ ఇష్టమేనండి. ఓన్ హౌస్ అనేది ఎవరికైనా డ్రీమ్ హౌస్ అనండి. అవును. సో నాకు కూడా ఇది నా ఓన్ హౌస్ కాబట్టి నేను అడ్రస్ని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి, ఒక హ్యాపీ పీపుల్ అండి. అంటే మంచి పీపుల్ మన చుట్టూ ఉన్నారండి. వెరీ గుడ్. అంటే మీరు ఇందాక చెప్పిన సెలబ్రేషన్స్కి, ఫెస్టివల్స్కి, ఫన్కి అందరూ వస్తారు. ఎక్కడైనా వస్తారు, వేరే గేటెడ్ కమ్యూనిటీలో కూడా. కానీ అడ్రస్లో అండి ఈవెన్ ఒక కష్టం, ఒక ప్రాబ్లం అంటే వెంటనే రెస్పాండ్ అవుతారండి. మీకు నేను చాలా సందర్భాలు చెప్తానండి. నేను 2021 or 2022 అండి, అడ్రస్లో ఒక వర్కర్ అండి, ఒక వర్కర్ చనిపోతే అండి ఆల్మోస్ట్ 1 lakh rupees మొత్తం అడ్రస్ ఓనర్స్, ఇక్కడ రెసిడెంట్స్ అందరూ గ్యాదర్ చేసి ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. మన రెసిడెంట్ కాదండి, వర్కర్ అండి. వర్కర్. అలాగే 2024 అనుకుంటానండి, మన సప్లయర్ అండి. సప్లయర్ ఆయన చనిపోతే మన ఫెస్టివల్స్ అన్నిటికీ టెంట్ హౌస్ సప్లయర్, షామియానా సప్లయర్. కరెక్ట్ అండి. ఆయన చనిపోతున్నప్పుడు అండి, చనిపోయినప్పుడు మన అడ్రస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ more than 1 lakh అండి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారండి. ఇలాగే రీసెంట్గా 2025లోని మన టెనెంట్ ఒకరు ఉన్నారండి. వాళ్ళ బాబుకి బాగాలేనప్పుడు ఒక్క మెసేజ్ పెడితే ఆల్మోస్ట్ అండి అందరూ రెస్పాండ్ అయ్యి 4 lakhs rupees ఆ బాబుకి హాస్పిటలైజేషన్కి ఇచ్చారండి. ఇంత మంచి పీపుల్ మన అడ్రస్లో కాకపోతే ఎక్కడుంటారండి? నాకు మీ మాటలు వింటుంటే మీకు అడ్రస్ మీద ఎంత ప్రేమ ఉందో నాకు చాలా బాగా అర్థమవుతుంది. కళ్యాణ్ గారు, జాయింట్ సెక్రటరీగా 5 సభ్యులు పోటీ చేస్తున్నారు. మరి ఈ 5 సభ్యుల్లో మీకే ఎందుకు ఓటేయాలి జాయింట్ సెక్రటరీగా? మీరు కొంచెం షేర్ చేస్తారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి శ్రీనివాస్ గారు. నేను 2021 నుంచి ఇప్పటి వరకు గడిచిన 5 yearsలో నాకు ప్రతి ఒక్కరితోనండి చాలా వ్యక్తిగతంగా నాకు మంచి రిలేషన్ ఉందండి అందరితోనే. వెరీ గుడ్. సో ఇదే కాకుండా నేను ఇచ్చిన సర్వీసెస్ గురించి చెప్పాలి అంటే గత 5 yearsగా C బ్లాక్లో ఆల్మోస్ట్ ఈ రెసిడెంట్ ఓనర్స్ తక్కువ అండి. వాళ్ళందరికీ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా నేను వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యేవారు. నేను నాకున్న సర్వీసెస్ ఇచ్చేవాడిని వాళ్ళకి. ఇది ఒకటే కాదండి, ఇనీషియల్గా ఉన్న ఇష్యూస్ అన్నిటితో
అడ్హాక్ కమిటీ మెంబర్ అని అడ్హాక్ అని మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నామండి ప్రారంభంలో. అప్పుడు ఈ అసోసియేషన్ అనేది 2024లోనే వచ్చిందండి. సో అప్పుడు అడ్హాక్ కమిటీ మెంబర్గా ఇక్కడున్న టీం వాలంటరీగా ఉండి మేమందరం కలిపి ఇక్కడున్న ఇష్యూస్ మీద సార్ట్అవుట్ చేసామండి. అవునండి, చాలా ప్రాబ్లమ్స్ మీద. అవునండి. సో అందులో కూడా నేను ఒక మెంబర్నండి. అదే కాకుండా ప్రెసెంట్ బల్క్ కమిటీ మెంబర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. కళ్యాణ్ గారు, చివరిగా ఓ ప్రశ్న. మీరు మా అడ్రస్ కుటుంబానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. గడిచిన 5 yearsలో నేను చాలా సర్వీసెస్ అడ్రస్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాను, ఇస్తున్నాను. రాబోయే ఈ 19th ఎలక్షన్స్లో నాకు కనుక జాయింట్ సెక్రటరీ కింద మీరందరూ ఓటు వేసి గెలిపిస్తే నేను మరింత సర్వీసెస్ అడ్రస్కి ఇస్తానని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ అడ్రస్ ఎలక్షన్స్లో జాయింట్ సెక్రటరీ సీరియల్ నెంబర్ 1కి మీరు ఓటు వేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ కళ్యాణ్ జంగాల. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.